జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఆహారాన్ని ఎలా వడ్డించాలి? మనిషి జీవితంలో ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. శరీరం నీరసించి కళ్ళు బయర్లు కమ్మితే మనం ఏమీ చేయలేము. నిద్ర గురించి, ఆహారం గురించి గతంలోనే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ఆహారం గురించి ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. ఆహారం ఎలా వడ్డించాలి అనేది ఒక ప్రత్యేకమైన కళ. పెద్ద తదియారంగా జరుగుతుంది. 200-300 మంది వచ్చారు, వాళ్ళకి వడ్డించడం ఒక కళ. అలాగే గృహంలో 2-3 ఉంటారు, వాళ్లకు వడ్డించడం కూడా ఒక కళ. ఈ కళ పురుషులకు స్త్రీలకు కూడా అవసరం. విస్తరి వేసే దగ్గర కొద్దిగా నీళ్లు చిలకరించి ఆ స్థలాన్ని శుద్ధి చేయాలి. తర్వాత విస్తరి వేయాలి. కుడివైపు మంచినీళ్లు ఉంచాలి. విస్తరి వేసిన తర్వాత భోజనం చేయాల్సిన వాళ్ళని పిలవాలి. వాళ్ళు కూర్చున్న తర్వాత మాత్రమే ఆహారం విస్తట్లో వడ్డించాలి. ముందు కూరలు వడ్డించాలి, తర్వాత అన్నం వడ్డించాలి. ఏం కలుపుకుంటారో దానికి సరిపోయే అన్నమే విస్తర్లో ఉంచాలి. ఒక్కసారి మొత్తం నింపేయకూడదు, ఎక్కువగాను పెట్టకూడదు, అందుకని తక్కువగాను పెట్టకూడదు. తర్వాత వడ్డించే పదార్థానికి సరిపోను మారు అన్నం వడ్డించాలి. లేకపోతే ముందు కూర పప్పు పెట్టి మొత్తం అన్నం పెడితే ఇంతవరకే ఉన్నాయి కాబోలు వాటితోనే వాళ్ళు తినేస్తారు. తర్వాత ఉన్న పదార్థాలు తినడానికి అవకాశం ఉండదు. కాబట్టి తగినంత అన్నం పెట్టి ఆయా పదార్థాలు వడ్డించాలి. ఆహారంలో సహజంగానే అన్నానికి సంబంధించినవి, గోధుమకు సంబంధించిన పదార్థాలు కొంచెం తక్కువగా వాడడం మంచిది. కూరలకు సంబంధించిన పదార్థాలు ఎక్కువగా వడ్డించాలి. ఒకవేళ అయ్యో ధరలు ఎక్కువ కదా, అన్ని కూరలు రోజు కొనాలంటే కష్టం కదా అనుకునేవాళ్ళు ఎక్కువగా అన్నం, తక్కువగా కూరలు చేసి వడ్డిస్తారు. కానీ వీలైనంత వరకు కూరగాయలు, పళ్ళు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అన్నం, రొట్టెలు వంటివి తక్కువగా తీసుకోవాలి. పండగలప్పుడు, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు తప్పనిసరిగా అరటిపండు లేక ఏదైనా ఒక పండు విస్తర్లో వడ్డించాలి. అన్నిటికంటే ముందు పండు వడ్డించాలి. దాంతోపాటు కొంచెం పంచదార కూడా విస్తర్లో వడ్డించాలి. ఆ తర్వాత మిగిలిన పదార్థాలు వడ్డించాలి. అలాగే వడ్డించే కూరలు తినేవారికి ఇష్టమా కాదా అడిగి వడ్డించాలి. అది పెద్ద సంఖ్యలో జనం ఉన్నప్పుడు కుదరకపోవచ్చు, కానీ మన ఇంటి వరకు పరిమిత సంఖ్యలో ఉన్నప్పుడు అడిగి వడ్డించవచ్చు, అవకాశం ఉంటుంది. భోజనం చేసే వాళ్ళు విస్తరిని చూసి వడ్డించకుండా వాళ్ళ ముఖం చూసి వడ్డించాలి. ఎందుకంటే మన చేతిలో ఉన్న పదార్థాన్ని చూసి వారు అయిష్టంగా ముఖం పెడితే వారికి ఇష్టం లేదని మనకు అర్థం అవుతుంది ముఖం చూస్తే. అప్పుడు ఆ పదార్థం కొద్దిగా వడ్డించడం, వాళ్ళు వద్దు అంటే ఆపడం చేయొచ్చు. కానీ ఒక్కొక్కసారి కొన్ని పదార్థాలు వాళ్ళకి ఇష్టం ఉంటాయి, మళ్ళీ అడగాలని ఉంటుంది, కానీ నోటితో అడగడానికి మొహమాట పడతారు. అప్పుడు వాళ్ళ చూపుల్ని బట్టి వారికి ఇంకొంచెం కావాలి అనేది మనకు అర్థం అవుతుంది. దానికి తగ్గట్టుగా వడ్డించడానికి వీలవుతుంది. అలాగే వడ్డించేటప్పుడు మరీ ఎత్తు నుంచి పడేస్తే చుట్టూ చిందుతుంది. అందుకే కాస్త వంగి వడ్డించాలి. పులుసు, చారు లాంటివి వడ్డించేటప్పుడు కలుపుకునే వాళ్ళు కలుపుకున్న దాకా ఆగి ఎంత కావాలో అంత వడ్డించాలి. చకచకా పని కావాలి 2 గంటలు వడ్డించేసి వెళ్ళిపోతే భోజనం చేసే వాళ్లకు కలుపుకోవడం కష్టం కావచ్చు, ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. పరిశేషణ చేయాల్సిన వాళ్ళు బంతిలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తర్వాతే అందరూ భోజనం చేయాలి. తీపి పదార్థాలు ముందుగా కొంచెం విస్తర్లో వడ్డించి ఇంకొంచెం కావాలని అడిగి కావాల్సినంత వడ్డించాలి. కొంతమందికి షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. విస్తార్లో వేసింది పారేస్తే మర్యాద కాదని తిని తర్వాత అవస్థలు పడతారు. చివరగా పెరుగు వడ్డిస్తాం. వీలైనంత వరకు పెరుగు తినడం కంటే మజ్జిగ చేసి వేసుకోవడం మంచిది. చిక్కగా అయినా సరే చిలికి వేసుకుంటే మంచిది అంటారు. చిన్నపిల్లలకు పెరుగు వేయచ్చు, వాళ్ళు ఇష్టంగా తింటారు. కానీ 30 ఏళ్ల పైబడ్డ వాళ్ళు పెరుగు వేసుకోవడం అంత మంచిది కాదు. అందుకని పెరుగును కొంచెం మజ్జిగలాగా చిలికి కలుపుకోవడం మంచిది. తర్వాత కొంతమంది మజ్జిగ అన్నానికి కొంచెం నంచుకోవడానికి ఏదైనా కావాలనుకుంటారు.
నంచుకోవడానికి వాళ్ళకి ఏం కావాలని అడిగి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు కోరింది వడ్డించాలి. తినేటప్పుడు మాట్లాడకూడదు. వడ్డించేవాళ్ళు కూడా ఏదో వండింది పెట్టాం తినరాదు అనకుండా వాళ్ళకు కావలసినట్టుగా తినేవాళ్ళ అవసరాన్ని గమనించి వడ్డించాలి. బలవంతంగా పెట్టకూడదు, అందుకని సరిపోకుండాను పెట్టకూడదు. తినేవాళ్ళు కూడా ఎంత కావాలో అంత పెట్టించుకొని తినాలి. అవసరం ఉన్నా లేకున్నా విస్తర నిండా పెట్టించుకొని పారేయడం మంచిది కాదు. మన కడుపుకి ఎంత కావాలో అంతవరకే తినాలి. పాత్రలో ఉంటే ఇంకొకళ్ళకు వినియోగపడుతుంది. ఆహార పదార్థాలను వృధా చేయకూడదు. ఇవన్నీ మనం అలవాటు చేసుకుంటే మనకు తెలియకుండానే మన ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. జై శ్రీమన్నారాయణ.